మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్నట్టు మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా వేదన కలుగుతుంది, కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు స్వస్థపరచాలని, మరి కరోనా బారిన ఎవరు పడకూడదని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మన వ్యక్తిగతంగా కూడా మరి కొన్ని పద్ధతులు, మేలుకరమైన పద్ధతులు పాటించాలి. మాస్క్ పెట్టుకోవడం, అలాగే శానిటైజర్, అలాగే వ్యక్తిగతంగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా మనం ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ మీ సహోదరుడు ఎలీషా రాజ్ సాంపేర్పు. మంచిది. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆపత్తు కాలమున, చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 50వ కీర్తన 15వ వచనం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఈ చక్కని సమయంలో తండ్రి నాయన నీ మాటలను పట్టుకొని నేను వస్తున్నాను ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నన్ను నింపి ఈ మీడియా ద్వారా ప్రభువా నాయన ఎంతమంది అయితే ఇది చేరుతుందో, ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రభు, ప్రతి ఒక్కరికి నీ కృప దొరుకును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతములు జరుగును గాక. నీ మెండైన అభిషేకం బిడ్డ మీద కుమ్మరించబడును గాక. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని కృప బిడ్డలందరికీ కుమ్మరించబడును గాక. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులైనటువంటి ఆసాపు ఈ 50వ కీర్తన రాస్తూ ఈ మాట చెప్తున్నారు. ఏమనంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. చాలా చక్కటి మాట. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చక్కటి మాటను మనకిస్తూ ఉన్నాడు. ఆపత్కాలంలో మొర్రపెట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మొర్రపెట్టుట. దేవునికి స్తోత్రం. మొర్రపెట్టుట అనగా దేవుని దగ్గర మనకు కావలసిన దాని గురించి మొర్రపెట్టడం, లేదా మనకు కావలసినటువంటి దానికోసం దేవునికి విన్నవించుకోవడం. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. చెర నుండి విడిపిస్తాడు. మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో చూడండి, నిర్గమాకాండం చూడండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 1వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనుచునిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టిని పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. దేవునికి స్తోత్రం.
ఎప్పుడైతే ఈ విధంగా విసిగించారో, ఈ విధంగా శ్రమ పెడుతూ ఉన్నారో, వారట దేవునికి మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మరి వారి మొరను దేవుడట చూశాడట. చూడండి 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు పెట్టినటువంటి మొర దేవుని దగ్గరికి చేరాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో ప్రవాసులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, మరి పరాయి దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి గొప్ప శ్రమ కలిగింది. వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా విసిగిపోయారు. ఎందుకంటే వారు చేసిన కొలది ఇంకా పని అప్పగిస్తూ ఉన్నారు. చూడండి, ఎవరికైనా చేసి కొలది పని అప్పగిస్తే, విస్తారమైన పనులు అప్పగిస్తే వారిలో ఏమవుతుంది? విసుగు వస్తుంది. వారిలో ఏమొస్తుందంటే ఇక మరి ఏడుపు తప్ప ఇంకేముండదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా మొరపెట్టారట. వారు మొరపెట్టినప్పుడు దేవుడట వారి మొరను విన్నాడు. వారి మొర యందు లక్ష్యం ఉంచాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే లక్ష్యం ఉంచాడో, మరి దేవుడు వారి ప్రార్థన మీద లక్ష్యం ఉంచారో, అప్పుడు వారి కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరిచారు. వారి విడుదల కొరకు ఒక వ్యక్తిని సిద్ధపరిచారు. ఎవరు అంటే మోషే. దేవునికి స్తోత్రం. మోషేని నాయకునిగా పెట్టి ఆ ప్రజలను విడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆసాఫ్ అంటారు, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కనుక దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో నాకు తెలియదు, కానీ దేవుడు నీ ప్రార్థన మీద, నీ మాట మీద లక్ష్యం ఉంచువాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసి నీడలా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు హన్నా అనేటటువంటి ఒక స్త్రీ దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. విసిగిపోయి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందండి? నా శ్రమను చూసి ఏమని ప్రార్థన చేస్తుంది? నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేనికి స్తోత్రం. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను, ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకొని మరి మగపిల్లను దయచేస్తే ఆ బిడ్డను నీ కొరకు ప్రతిష్ఠిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసినప్పుడు విసిగి వేసారినటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఒక తలంపు పుట్టాలి. ఏమనంటే దేవునితో ఒక నిబంధన అనేది కూడా చేసుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. తప్పనిసరిగా నా జీవితంలో ఈ మేలు కలుగజేసినప్పుడు నేను తప్పనిసరిగా నిన్ను మరి తప్పనిసరిగా గణపరుస్తాను నాయన. అదే మాట మనం చూస్తాం కదండి కీర్తన గ్రంథం. ఇప్పుడు చదువుకున్నటువంటి మాట చూస్తే కీర్తన గ్రంథం 50:15.
ఆపత్కాలమున నీవు నన్ను మొరపెట్టు, నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను విడిపించెదను. నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెదవు. నీవు నన్ను మహిమపరుస్తావు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, విడిపిస్తాను, నీవు నన్ను ఏం చేస్తావు అంటే గణపరుస్తావు. తన బిడ్డలు తనను గణపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మరి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటూ ఒక దిక్కు ఉంది, మనకంటూ ఒక కేడుమున్నారు, మనకంటూ ఒక ఆశ్రయం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆశ్రయం లేదని, సహాయం లేదని, దిక్కు లేదని అనేకులు ఈరోజు వాపోతూ ఉంటారు. ఎందుకంటే చివరికి వారి జీవితంలో విసుగు వేసారిపోయి చివరికి పరిస్థితులు మారిపోయినప్పుడు విసుగు వేసారినటువంటి పరిస్థితులు ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను విడిపిస్తాను, నన్ను గణపరుస్తాను. దేవునికి స్తోత్రం. నన్ను గణపరిచేవానిగా నిన్ను నిలబెడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా జీవితంలో విసిగి వేసారిపోయింది. ఎందుకంటే హన్నాకు చాలా కాలంగా బిడ్డలు లేనప్పుడు హన్నా దేవుని మందిరానికి వచ్చి అనేక సార్లు వచ్చింది. ప్రతి సంవత్సరం ఆ మందిరంలో మరి ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ఇక కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఈమెలో అసహనం పెరిగిపోయిన తర్వాత ఆమె ఇక దేవుడి దగ్గర నేను మొరపెట్టుకొని దేవుడిని అడగాలి. నేను నిజమే, మన మీద అనేకమైన ఒత్తిళ్లు పెరిగినప్పుడు మనం దేవుని దగ్గరే మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. అన్న మొరపెట్టినప్పుడు దేవుడు చక్కని బిడ్డతో ఆశీర్వదించాడు. ఆ బిడ్డ పేరే సమూయేలు. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త, గొప్ప ప్రవక్త, గొప్ప పరిచర్య చేసినటువంటి సమూయేలుని కన్న తర్వాత అతడు పాలు విడిచినప్పుడు ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ప్రతిష్ఠించేసింది. ఆ పాలుడు ఎదుగుతూ పరిచర్య చేశాడు. దేవుడి సన్నిధిలో నిలబడి మరి ప్రవక్తగా ఎదిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఒకవేళ నెమ్మది లేదా, ఒకవేళ ఇరుక, ఇబ్బంది, సమస్య, ప్రభు వైపు చూడు. నిన్ను ఆదుకునేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఆదుకొని నిన్ను బలపరిచేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన. కీర్తన గ్రంథం 119వ కీర్తన. నూట 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం, చాలామంది వాక్యాన్ని సింపుల్గా తీసుకుంటారు. వాక్యంలో తప్పులేదు కూడా అని చూస్తారు. వాక్యంలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించాలి. వాక్యము శక్తి కలిగి ఉన్నది. వాక్యము ఎనర్జెటిక్. దేవునికి స్తోత్రం. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నెమ్మదిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలామంది వాక్యంకు చోటు ఇవ్వరు. ఎన్నో కబుర్లు, ఎన్నో లోక సంబంధమైన కబుర్లకి చాలామంది చోటిస్తారు, కానీ దేవుని వాక్యానికి చోటు ఇవ్వరు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నెమ్మదినిచ్చేది, దేవుని వాక్యము బలపరిచేది, దేవుని వాక్యము నీ జీవితంలో ఒక కార్యం చేయబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూస్తున్నటువంటి నీ జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు చెబుతున్నాడు, ఆయన మరి బాధలలో నెమ్మది కలిగించేవాడు, ఆయన మనకు కీడుమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలమున ఆయన ఆదుకునదగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి,
మార్క్స్ వార్త థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. 9వ అధ్యాయం 23వ వచనం. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నేలలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే నా మీద కనికరపడి నాకు సహాయము చేయమనెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహంలో ఉన్నప్పుడు ఒక మూగదయ్యం పట్టినటువంటి ఒక బిడ్డను తీసుకొని రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. అతడు తీసుకొచ్చినప్పుడు అతనికి ఉన్నటువంటి ఆ బిడ్డకున్నటువంటి స్థితి ఏంటంటే, నురుగు కార్చుకొని పండ్లు కొడుకుని మూర్చిల్తూ ఉంటాడు ఆ మనిషి, ఆ బిడ్డడు. అయితే శిష్యుల దగ్గర తీసుకొచ్చారట. శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేపారు. అందుకు ప్రభు అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళారా, నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానని చెప్పారు. దేనికి స్తోత్రం. 23వ వచనంలో అంటాడు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ శ్రమలలో, నీ బాధలలో, నీ ఇరుకులో సహాయం ఆయనని నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కాబట్టి వారితో అన్నాడు, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సూటిగా ఇదే మాట, నువ్వు నమ్ముతున్నావా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో మరి ప్రభు దగ్గరికి వస్తారు, మందిరానికి వస్తారు. చాలామంది మరి ప్రార్థన చేయమని చెబుతూ ఉంటారు. కానీ వారిలో విశ్వాసం పాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. వారిలో విశ్వాసం పాళ్ళు చాలా తక్కువ. అందరిలాగే ఈయన కూడా చేస్తే ఓకే అని చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచినప్పుడు ఆయన మాటిస్తున్నాడు ఏమనంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేనికి స్తోత్రం. హల్లెలూయా అని చెప్పి వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. దేనికి స్తోత్రం. నమ్ముచున్నాను, అపనమ్మక రాకుండా చేయండి అని. దేనికి స్తోత్రం. అంటే ఆ అపనమ్మక రాకుండా కూడా ప్రభువే చేయాలి. దేనికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని అనేక సార్లు అపనమ్మకస్తులుగా ఉన్నారు. అనేక మంది పడిపోయిన స్థితిలో ఉన్నారు. విశ్వాసంలో బలహీనంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసంతో మనం అడిగినప్పుడట దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు మరి ఈ యొక్క కృపను పొందుతారు. నమ్మిన వారు మరి దేవుని కార్యాలు చూస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన గద్దించాడు. చెవిటివైనటువంటి మోగదయ్యమ్మ వారిని వదులుకోమని మరి వాళ్ళలో ప్రవేశించమని ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అపవిత్రాత్మను గద్దించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కేక వేసి వాడిని లాడించి వదిలిపోయినాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు అతడు సొంగ కార్చుకుంటూ మూర్ఛవాణిలాగా పడిపోతూ ఉండేవాడు. అక్కడికక్కడ పడిపోతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత, యేసయ్య మేమెందుకు మరి అది ఏం వెళ్ళగొట్టలేకపోయాం,
అని అడుగుతున్నారట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రార్థన వల్లనే కానీ దేని వలన కూడా దేని వలన అయినది సాధ్యం కాదు. ప్రార్థన అనగా ఉపవాసము ప్రార్థన అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. అది పరిస్థితులు మార్చగలిగినటువంటి ప్రార్థన. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన వలన అద్భుతమైన కార్యములను చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శ్రమలలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులు ఆయన మనకు సహాయం, మనకు కేడమై ఉన్నారు. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథంలో పౌలు, శీలలో మరి సువార్త ప్రయాణంలో జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నట్లయితే చూడండి, 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆయనను దెబ్బలతో కొట్టి, బెత్తములతో కొట్టి, ఆ దెబ్బలు గాయాలతోటి ఒక చెరసాలలో వేశారట. ఆ చెరసాల నాయకుడు, ఆ జైలు వాటర్ గారు ఆయన వీరిని మరింత గట్టిగా లోపలకు తోసేసి వారి కాళ్ళను బొండాలతో బిగించేశారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దెబ్బలతో, గాయాలతో, చాలా బాధతో వారు చెరసాల్లో ఉన్నారు. అయితే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే ఈ దెబ్బలను చూడడం లేదండి. దేవునికి స్తోత్రం. ఈ బాధలు చూడడం లేదండి. వీరికి కలిగినటువంటి అవమానాన్ని చూడటం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. పాటలు పాడుతున్నారు మధ్యరాత్రి వేళ. ఈ పాటలు పక్కన ఉన్నటువంటి ఖైదీలు వింటున్నారు. ఈ ఖైదీలు వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడట ఎప్పుడైతే వీరు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారో వెంటనే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. దేవునికి స్తోత్రం. చెరసాల పునాదులు అదిరినాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. అంతలో చెరసాల నాయకుడు వచ్చి మేల్కొని తలుపులన్నీ తెరవబడ్డం చూశాడు. ఖైదీలు పారిపోయారు అనుకున్నాడు. కత్తి దూసుకొని తను తాను చంపుకోవడానికి చూస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే పై అధికారులుగా ఆయన లెక్క చెప్పుకోవాలి కనుక వెంటనే కత్తి దూసి తను తాను పరుచుకుంటే అక్కడితో గొడవ అయిపోద్ది అనుకున్నాడు. కానీ పౌలు అంటారు నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిరి.
ప్రార్థించగా చెరసాల వృద్ధులైపోయిందంట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం వింటున్నటువంటి మాటల్లో ఓదార్పు, మనం వింటున్నటువంటి మాటల్లో దేవుని శక్తిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దీపము దెమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి వణుకుచు పౌలు శీలకు సాగిలపడి వారిని వెలుపులకు తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలి? మీ దేవుడు గొప్పవాడు, మీరు నమ్మినటువంటి దేవుడు శక్తిమంతుడు. ఈరోజు ఆ శక్తిని నేను కళ్ళారా చూస్తాను. అయ్యలారా, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి? దేవునికి స్తోత్రం. అప్పుడు పౌలు శీల అన్నారు, ప్రభు ఆయన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అతని ఇంటి వారందరికీ కూడా మరి వాక్యాన్ని బోధించారట. దేవుని వాక్యాన్ని బోధించేది. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు వారు రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి దెబ్బలు గాయాలు మరి కడిగి వెంటనే అతని ఇంటి వారందరినూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నటువంటి శక్తి వారు గుర్తెరిగారు. చెరసాల నాయకుడు గుర్తెరిగాడు. తన కుటుంబం అంతా రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ శక్తిని నువ్వు గుర్తించు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరియు అతడు వారిని ఇంటికి తీసుకుని వచ్చి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. దేవునికి స్తోత్రం. రక్షణ ఆనందంతో నింపబడ్డాడు ఆ చెరసాల మరి హల్లెలూయా అధిపతి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అపకాలమున నమ్ముకొనదగిన దేవుడు ఆయన. అపకాలమున నమ్ముకొనదగిన దేవుడు. నా జీవితంలో ఎన్నో మేలు నేను చూస్తాను. మరణాపాయకరమైన పరిస్థితులు రుచి చూశాను. భయంకరమైన పరిస్థితుల నుండి నన్ను దేవుడు వెలుపులకు తీసుకొచ్చి ఈరోజు దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి, ప్రభువులో ఆనందించడానికి సహాయం చేస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయనుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నీ జీవితంలో ప్రతి సమస్య తొలగించునుగాక. నీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో. నీవెక్కడున్నా ఈ మాటలు వింటున్నటువంటి నీవు మోకరించి ప్రార్థన చేసుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల రాజ, ఆసాపు భక్తుడు కీర్తిస్తూ ఆ కాలమున నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరమిచ్చదను, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను ఘనపరచదను. ప్రభువా, మీరు మమ్మల్ని విడిపించినప్పుడు మేము కనపరుస్తాం నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రభువా నాయన, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డ జీవితంలో ఒక అద్భుతాన్ని నాయన జరిగించడం ప్రార్థన చేస్తాం. ఈ బిడ్డకున్నటువంటి సమస్యలను తొలగించండి, బలపరచండి తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు మొరపించినప్పుడు వారు మొర విని విడిపించడానికి నాయకుడైన మోషేని ఏర్పాటు చేశారు. అన్న దేవుని మందిరంలో ప్రభా మొరపించినప్పుడు మొరకు ఉత్తరం ఇచ్చి ఒక చక్కటి బిడ్డతో ఆ బిడ్డను ఆశీర్వదించున్నారు. చెరసాలలో పౌలు శీల దెబ్బలతో గాయాలతో ప్రభా చెరసాలలో ఉన్నప్పుడు తండ్రి వారు దెబ్బలను లెక్క చేయలేదు, అవమానములు లెక్క చేయలేదు ప్రభా. వారికి ఉన్నటువంటి వేదన చూడలేదు, కానీ నిన్ను చూశారు నాయన. నిన్ను కీర్తించినప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. భూకంపం వచ్చింది ఆయన నాయన, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అలాగే ప్రభాన తండ్రి చెరసాల నాయకుడి కుటుంబం రక్షించారు. ఈరోజు నాయన, ఏ బిడ్డ ఏ స్థితిలో ఉన్నప్పటికీ మీరు నాయన దృష్టించండి, మొరకు నాయన ఉత్తరమేమని ఈ చిన్న ప్రార్థన
దయచేసి అంగీకరించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్న ప్రియ పరలోక తండ్రి, హల్లెలూయా. ఒక మాట, దేవుడు మిమ్మల్ని దీవించినట్లయితే ఈ మెసేజ్ ద్వారా మీరు చక్కగా మరి దీనికి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించింది.